ఇందిరాగాంధీ భారతదేశ చరిత్రలో ఆశ్చర్యాలు సృష్టించిన ఒక మహిళా నాయకురాలు. 1917లో అలహాబాద్లో జన్మించింది. జవహర్లాల్ నెహ్రూ అనే గొప్ప స్వతంత్ర సమరయోధుడికి కుమార్తెగా మహాత్మా గాంధీ ఆశీర్వాదంతో పెరిగింది. చిన్నప్పుడే రాజకీయాల రసం తాగిన ఆమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకొని 2 కుమారులకు తల్లిగా మారింది. కానీ భారత స్వాతంత్ర్యం ఉద్యమంలో ఆమె పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. వానర సేవలు నడిపి బ్రిటిష్లకు వ్యతిరేకంగా పోరాడింది. 1950లో పార్లమెంటు సభ్యురాలిగా అడుగుపెట్టిన ఆమె నెహ్రూ మరణం తర్వాత 1966లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, తర్వాత ప్రధానమంత్రిగా ఎదిగింది. ఒక మహిళా నాయకురాలిగా భారతాన్ని ఆధునీకరించాలనే ఆమె కళ అపారమైన ధైర్యంతో నెరవేరింది. ఆమె పాలనలో ఆకలి భయాన్ని ఎదుర్కొని గ్రీన్ రివల్యూషన్తో భారతాన్ని ఆహార స్వయం సమృద్ధి చేసింది. 1971లో పాకిస్తాన్తో యుద్ధం విజయం సాధించి బంగ్లాదేశ్ను సృష్టించింది. గర్భిణీ భారతం అని ప్రపంచాన్ని ఆకట్టుకొని ఆమె సైబర్ రిజర్వేషన్లు, అణుశక్తి పరీక్షలు చేసి దేశాన్ని బలోపేతం చేసింది. కానీ ఆమె శక్తి వ్యూహాల విధాలకు కూడా దారి తీశాయి. 1971 ఎన్నికల్లో ఆమె విజయాన్ని అలహాబాద్ హైకోర్టు జూన్ 12, 1975న చల్లనిదిగా ప్రకటించినప్పుడు ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీస్లు ఆరోపణల మధ్య ఆమె ప్రధాని పదవి కోల్పోతుందన్న భయం మేల్కొంది. సుప్రీంకోర్టు పార్షియల్ స్టే ఇచ్చిన ఆమె అధికారం వద్ద నిలబడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు, జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో వ్యతిరేకత ఉద్యమం దేశవ్యాప్తంగా మంచు మేల్కొంది. పోలీసులు కూడా అపోజిషన్ పార్టీని రెచ్చగొట్టారు. ఇక్కడే ఆమె అంతర్గత అల్లరి అని చెప్పి ఆర్టికల్ 352లో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ను ఒప్పించి జూన్ 25 రాత్రి 11:45 ఎమర్జెన్సీ ప్రకటించింది. ఒక్క రాత్రిలో దేశం మారిపోయింది. మొదటి రోజు ఉదయమే 100కు పైగా అపోజిషన్ పార్టీ నాయకులను ఎంఎస్ఐఏ కింద జైళ్లకు పంపించింది. మొత్తం 1,00,000 మంది అరెస్ట్ అయ్యారు. సిటిజన్స్కి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయ్యాయి. ఆర్టికల్ 14, 19, 21, 22ల కింద ఒకేసారిగా ముక్కలుగా మారాయి. ప్రెస్ సెన్సార్షిప్ మొదలైంది. ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల ముద్రణకు ముందు ప్రభుత్వం ఆమోదం తీసుకోవాలి. ఒక్క రాత్రిలో ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్లకు విద్యుత్ కట్ చేసి సెన్సార్షిప్ అనే పదాన్ని మాత్రమే ప్రచురించకుండా బ్లాక్ పేజీలు వెలువడడం మొదలైంది. ఇది ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది. ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఈ ఎమర్జెన్సీలో నిజమైన షాడో ప్రధానిగా మారాడు. అతని 5 పాయింట్ ప్రోగ్రాం ప్రభుత్వం 20 పాయింట్ ప్రోగ్రాంను మించి ప్రభుత్వం చూపింది. 1976లో 60 లక్షలకు పైగా మందిని బలవంతంగా నిరాకరణ చేశారు. గ్రామాలలో క్వాటాలు విధించి పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి లక్ష్యాలు పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి గోవింద్ సహాయ్ వీర్యదానం అని పిలిచి ప్రోత్సహించాడు. ఇది లక్షలాది మంది జీవితాలను ధ్వంసం చేసింది. ఢిల్లీలో టార్క్మన్ గేట్ స్లమ్ క్లియరెన్స్ అని 1976 ఏప్రిల్లో జరిగింది. సంజయ్ ఆదేశాల మేరకు 1.5 లక్షల ముస్లిం పూర్ ప్రజల ఇల్లు కూల్చివేసి 80 మంది మరణాలకు దారి తీసింది. బుల్డోజర్లు గర్జించినప్పుడు ప్రజలు ఇందిరా హై అని కేకలు వేస్తూ పొరకొట్టారు. కానీ ఆమె ఈ క్రూరత్వాన్ని మద్దతు ఇచ్చింది. ఆర్థికంగా ఎమర్జెన్సీ ఒక విజయవంతంగా చెప్పుకున్నారు. ద్రవ్యోల్బణం 1%కి తగ్గింది. ఆహార ఉత్పత్తి పెరిగింది. కానీ అది భయంతో బలవంతంగా కూలీలు పని చేయించి వ్యవసాయం పెంచిన ఫలితం. మధ్యలో 42వ రాజ్యాంగ సవరణ 1976 నవంబర్లో ఆమె అధికారాన్ని బలోపేతం చేసింది. పార్లమెంటును సుప్రీంకోర్టు పైన పెట్టింది. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటర్గ్రిటీ పదాలు యాడ్ చేసింది. కానీ ఇది డెమోక్రసీని బలవంతంగా మార్చడమే. ప్రజలలో భయం, అసంతృప్తి పెరిగాయి. రహస్య ప్రింటింగ్ ప్రెస్లు మొదలయ్యాయి. ఇందిరా హైలకు బదులు అల్లరి ఇందిరా అనే పాటలు రహస్యంగా పాడారు. ఒక కవి గోపాల్ దాస్ నీరజ్ ఎమర్జెన్సీ పదాన్ని ఉపయోగించి కవిత్వం చేసి జైలుకు పోయాడు. చివరికి 1977 జనవరి 18న ఆమె ఎన్నికలు ప్రకటించింది. భయంతో గెలుస్తానని అనుకున్న మార్చి 20న భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యాడు. ఎమర్జెన్సీ ముగిసింది. కానీ ఆ 21 నెలలు భారతానికి ఒక హెచ్చరికగా మిగిలిపోయాయి.
1977లో ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్ళీ 1980లో అధికారానికి వచ్చిన ఆమె సిక్కు తీవ్రవాదులతో పోరాడడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ను చేపట్టింది. ఇది ఆమె జీవితంలో అతిపెద్ద మలుపు. ఇప్పుడు ఇందిరాగాంధీని ఎందుకు చంపేశారు అనే దాన్ని తెలుసుకుందాం. 1984 అక్టోబర్ 31న ఉదయం 9:30 గంటల సమయంలో న్యూఢిల్లీలోని ఆమె ఇంటి నుంచి ఆఫీస్కు నడుస్తుండగా ఆమె స్వంత బాడీగార్డ్స్ బింత్ సింగ్, స్వతంత్ సింగ్ ఆమెపై కాల్పులు జరిపారు. ఆమె శరీరంలోకి 30కి పైగా బుల్లెట్లు తగిలాయి. ఆమె వెంటనే కింద పడిపోయింది. ఆ సమయంలో ఆమె బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత సెక్యూరిటీ అడ్వైస్ చేసిన ఆమె ఇగ్నోర్ చేసింది. బింత్ సింగ్ ముందుగా తన 38 రివాల్వర్తో 3 షాట్స్ ఆమె పొట్ట వైపు కాల్చాడు. ఆమె ఔచ్ అని అనగానే స్వతంత్ సింగ్ స్టిర్లింగ్ సబ్మిషన్ గన్తో 30 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఇద్దరు తమ ఆయుధాలు కింద పడేసి, నేను నా డ్యూటీ చేశాను, మీరు మీది చేయండి అని అన్నారు. వెంటనే ఇతర సెక్యూరిటీ ఆఫీసర్లు బింత్ని చంపేశారు. స్వతంత్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని 1989లో ఉరితీశారు. ఈ హత్యకు ముఖ్య కారణం ఏంటంటే 6 నెలల ముందు జూన్ 1984లో ఇందిరాగాంధీ ఆర్డర్ చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో జర్నల్ సింగ్ బ్రిందన్వాలే ఆయన మిలిటెంట్స్ని బయటకు తీసేయడానికి ఇండియన్ ఆర్మీ టెంపుల్ని దాడి చేసింది. ఆ ఆపరేషన్లో వందలాది మంది మరణించారు. సిక్కు సమాజంలో భారీ ఆగ్రహం పుట్టింది. బ్రిందన్వాలేని సిక్కులు హీరోగా చూసేవారు. టెంపుల్ దెబ్బతినడం వల్ల సిక్కు గురుద్వారాలు, హోలీ స్థలాలు అవమానం అనిపించాయి. ఇందిరాగాంధీనే ఆ ఆపరేషన్ని ఆర్డర్ చేసినందుకు రివెంజ్ తీర్చుకోవడానికే ఆమె సిక్కు బాడీగార్డ్స్ ఈ పని చేశారు. ఇందిరాగాంధీ ఆమె లైఫ్ మొత్తంలో స్ట్రాంగ్ లీడర్గా ఉండేది. 1971లో బంగ్లాదేశ్ వార్లో పాకిస్తానీని ఓడించి బంగ్లాదేశ్కు స్వాతంత్రం తెచ్చింది. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆమె అధికారం చేజెక్కించుకుంది. కానీ పంజాబ్లో సిక్కు మిలిటెంట్స్ పెరగడం, ఖాళిస్తాన్ డిమాండ్ వల్ల ఆమె ఆర్మీని ఉపయోగించాల్సి వచ్చింది. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఆమెకు థ్రెట్ ఎక్కువగా అయ్యాయి. సిక్కు బాడీగార్డ్స్ని రిమూవ్ చేయమని అడ్వైస్ చేశారు. కానీ ఆమె మాత్రం నా సిక్కు బాడీగార్డ్స్ నాపై ఏమి చేయరని నమ్మింది. ఆ రోజు ఉదయం ఆమె బ్రిటిష్ యాక్టర్ పీటర్ ఉస్టినోవ్తో ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె శరీరంలో బుల్లెట్లు తగిలిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు 4 గంటల పాటు ప్రయత్నించారు, కానీ సేవ్ చేయలేకపోయారు. ఆ సమాచారం రేడియో, టీవీల ద్వారా వ్యాప్తి చెందగానే దేశమంతా షాక్లో మునిగిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలో ఆగ్రహం తీవ్రమైంది. సాయంత్రం 4 గంటలకు ఆమె మరణం అధికారికంగా ప్రకటించగానే రాజీవ్ గాంధీని తక్షణమే ప్రధానమంత్రిగా స్వీకారం చేయించారు. 40 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా దేశాన్ని నడిపే బాధ్యత తీసుకున్నాడు. కానీ ఆ రాత్రి నుంచే వాతావరణం మారిపోయింది. అక్టోబర్ 31 సాయంత్రం నుంచే చిన్న చిన్న దాడులు మొదలయ్యాయి. ఎయిమ్స్ చుట్టూ గుమ్మికూడిన జనం సిక్కులపై దాడి చేశారు. రాష్ట్రపతి గియానీ జైల్ సింగ్ కారుపై రాళ్లు విసిరారు. నవంబర్ 1 ఉదయం నుంచి భయానక స్థాయికి చేరుకుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ఒకే సమయంలో సిక్కుల ఇళ్లపై, దుకాణాలలో, అలాగే గురుద్వారాలపై దాడి చేశారు. టైర్లు మెడలకు వేసి నిప్పు పెట్టి బ్రూటల్గా చంపేశారు. ముఖ్యంగా ఢిల్లీలో సిక్కులపై భారీ దాడులు జరిగాయి. వేలాది మంది సిక్కులు చనిపోయారు. ఇది 1984 సిక్ రియాట్స్ అని పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీ వర్కర్లు, పొలిటీషియన్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు వచ్చాయి. రాజీవ్ గాంధీ చెట్టు కదిలితే నేల మీద పడతాయి అని అన్నారు. ఇది దేశాన్ని షేక్ చేసింది. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఎలక్షన్లలో కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. కానీ ఈ హత్య భారతదేశంలో సిక్కు, హిందూ సంబంధాలను ఎప్పటికీ మార్చేసింది. ఇది కేవలం ఒక హత్య కాదు, రాజకీయాలు, మతం, రివెంజ్, పవర్ మధ్య జరిగిన ట్రాజడీ. ఇందిరాగాంధీ లైఫ్ స్ట్రాంగ్ లీడర్గా మొదలయ్యి ట్రాజిక్ ఎండ్తో ముగిసింది. ఈ ఈవెంట్ ఇప్పటికీ భారత చరిత్రలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్లలో ఒకటి.